రండి అత్తగారు రండి. పెళ్ళిన పని ఏమైంది? నాన్సీని చూసావా? నాన్సీ ఏం చెప్పింది? చంటి సూట్ కేసు ఏదైనా ఉందా? ఎందుకు ఉందా లేదా? అక్కడ ఉంది. సూట్ కేసు ఎందుకు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలరా? జరగకూడదే జరిగిపోయింది. చిచి చిచి మనుషులా వాళ్ళు, రెండు కాళ్ళ పశువులు. చి ఒరే బాబు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు. పెడదాం పద. నేను ఎక్కడికి రాను. అక్కడ ఏమైంది? నాన్సీ చూసావా? ఈ బట్టలన్నీ వాడవేగా? సంస్కారం లేని మనుషులు తండ్రి కొడుకు కలిసి అరిచారు, గొడవ పెట్టారు. సరే, ఆ పిల్ల అదేం తక్కువైందా? అది అంతకంటే గట్టిగా అరవడం మొదలు పెట్టింది. చంటి, ఈ బట్టలన్నీ మడతపెట్టు. నాన్సీ ఏం చెప్పిందో చెప్పు. ఇంకేం చెప్తుందిరా? తండ్రి చెప్పినవే చిలకలాగా ఒప్ప చెప్పింది. నీ వల్ల దానికి చాలా అవమానం అయిపోయిందట. తాగొచ్చి గొడవ పెడతామని అనుకోలేదట. చిచి పదే పదే ఆ మాట అనుకోవటం ఎందుకు మళ్ళీని? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ నాన్న నాన్సీకి వేరే సంబంధం ఖాయం చేశాట. ఈ మాట మీతో మరీ మరీ చెప్పమన్నాడు. మంచి సంబంధం చూసేవరా? ఇలాంటి వాళ్ళని జన్మలో ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను. చంటి, ఇవన్నీ మా వాడు పెట్టలా పెట్టు. బాబు జాగ్రత్తమ్మా. నాన్సీ ఏం చెప్పింది? అదే, అది అంతకంటే గట్టికురాలరా. నువ్వు గుడ్డివాడవట, నిన్ను పెళ్లి చేసుకునే ఇష్టం లేదట. అందుకని తాగొచ్చి తందాలు ఆడావని ఏవో సాకులు చెప్పింది. ప్రేమించడానికి నువ్వు కావాలట, పెళ్లి చేసుకుందుకేమో వేరే ఇంకొకటి కావాలంట. చంటి, ఈ పుస్తకాలన్నీ మావాడవేగా? నాన్సీ పెళ్లి ఒప్పుకుందా? అది ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఏర్పాట్లు వాళ్ళెందుకు చేస్తారు? చంటి చంటి చంద్రం చంద్రం అంటే నాకు భయంగా ఉందిరా. భయం ఎందుకు? నేనున్నాగా. ఏమైందిరా? అంతా చీకటిగా ఉందిరా. అత్తగారు ఒకసారి రండి. పిన్ని రండి. పిన్ని 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 నాకు కళ్ళు కనపడదని కదా నాన్సీ ఇలా ఎందుకు చేసి? నాకేదో భయంగా ఉంది తాత. ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ భయపడకూడదమ్మా. నువ్వు చందనం ఒకసారి కలుసుకుని వివరంగా మాట్లాడుకుంటే అంతా చక్కబడుతుందని నా నమ్మకం. ఎలా తాత? ఒకవేళ చంద్రం పిన్ని చెప్పింది నిజమే అయితే? నో, ప్రేమ కథలన్నీ చెప్పుడు మాటల వల్లే చెడ్డాయి. నువ్వే స్వయంగా వెళ్ళి అతన్ని కలుసుకో, అతనితో మాట్లాడు. అప్పుడు కానీ ఈ సమస్య తీరదు. చూడమ్మా, మనసుంటే మార్గం లేకపోదు. నువ్వు ఈ కథకు ఎలాంటి ముగింపు ఇవ్వదలుచుకున్నావమ్మా? నాకే తెలియడం లేదు తాత. చూడమ్మా, నువ్వు దీన్ని ఎలాగైనా ముగించవచ్చు, కానీ ఆ ముగింపు దుఃఖాంతం కాకూడదనే నా ఆశ. రండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలనుకోండి. 3 అడుగులు. ఓకే, 1 2 3. అరే అలా జరిపి పెట్టకండి. మేమేం చేసినా ఒక కొలతల ప్రకారం చేయాలి. మీరు ఇలా
అరే నువ్వా అమ్మా? ఎవరు కొత్త వాళ్ళ ఇంట్లో దూరారనుకున్నా. చంద్రం ఇల్లు ఖాళీ చేసి 2 రోజులైందే. అవును, ఈ మధ్య నువ్వు ఇటుకేసి వస్తున్నట్లేదే, ఏమైందమ్మా? అన్నట్టు చంద్రం పెళ్లిట వాళ్ళ పిన్ని గారు చెప్పారు. ఇప్పుడు అసలు వాళ్ళ పిన్ని గారి ఇంట్లోనే ఉంటున్నాడు. అది సరే, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలా? ఏమమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? రా రా రారా సుల్తాన్ సుల్తాన్. మరి సుల్తాన్ నాన్న ఏంటి? చూసావా 2 రోజులు నీకు ఎలా ఫ్రెండ్ అయిపోయిందో? చూసి మొరగటం లేదు. ఫ్రెండ్, నీకు చాలా మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఎవరు కావాలమ్మా? చంద్రంతో మాట్లాడాలి. నీ పేరు? నా పేరు చంద్రంతో మీ మాట్లాడాలి. పేరేంటమ్మా? అది తెలుసు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. పేరు చెప్పండి అమ్మా, పిలుస్తాను. అక్కడే కూర్చున్నాడు కదండి, ఇప్పుడే మాట్లాడి. పేరేంటంటే చెప్పరేంటమ్మా? చంద్రంతో. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చంద్రాన్ని చూడాలని. నీ పుణ్యమా అంటూ ఎన్నో ఏళ్ల తర్వాత నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు. వాడిని మళ్ళీ నా నుంచి దూరం చేయకు. నువ్వు చదువుకున్న దాన్ని అర్థం చేసుకోగలవు అనుకుంటాను. చంద్రన్ నిన్ను మర్చిపోయి సుఖంగా బ్రతకడం ప్రారంభించాడు. వాడి మాట మీదే ఇంకొక పిల్లని చూసి పెళ్లి కూడా ఖాయం చేశాను. చంద్రం పెళ్లి ఒప్పుకున్నాడా? వాడు ఒప్పుకోకపోతే పెళ్లి ఏర్పాట్లు ఎందుకు చేస్తాను? ఒక్కసారి అటు చూడు, ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడు. వాడిని మళ్ళీ పాడు చేయకు, వెళ్ళు. వాచ్మెన్, ఈ అమ్మాయిని బయటికి పంపించు. నాన్సీ, నువ్వు బాధపడకమ్మా, ఎడవకమ్మా. ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదు. యూ హావ్ లెర్న్ ద లెసన్, దట్స్ ఆల్. ఇప్పటికైనా నా మాట విని అతన్ని మర్చిపోయి పీటర్ని పెళ్లి చేసుకో. మమ్మీ, మమ్మీ. నాన్సీ, ఏమమ్మా? ఏమైంది? అమ్మా నాన్సీ, అమ్మా కొంచెం చూస్తుండు. ఎలారా? జార్జ్, అమ్మా నాన్సీ, ఊరుకోమ్మా. జార్జ్. ఏంటండి? నాన్సీ పీటర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. Is it? నువ్వు వెంటనే చర్చికి వెళ్ళి అలాగే. ఫాదర్ తో మాట్లాడి వీలైనంత త్వరలో డేట్ ఫిక్స్ చేయి. అలాగే డాడీ. పీటర్ కూడా ఈ విషయం ట్రంకాలు చేసి చెప్పు. సరే. ఇకపోతే ఇన్విటేషన్ కార్డ్స్ మంచివి సెలెక్ట్ చేసి ఆ అడ్రస్లన్నీ సరిగ్గా చెక్ చేసుకుని టైప్ చేసి నాకు చూపించు. అలాగే. ఏకమ్మా ఎందు చంద్రం, ఏంటి ఏం వాయిస్తున్నావు? కొంచెం బోయింగ్ కరెక్ట్ చూసుకోమ్మా. నీ వల్ల కాకపోతే వేరే ఎవరైనా నువ్వు వాయించి బాయ్, టైం అవుతుంది. సారీ సార్. నేను కరెక్ట్ చేస్తాను సార్. కాన్సన్ట్రేట్ చేయరే. 1 more. సారీ సార్. చంద్రం, వాయించండి. హీ విల్ ప్లే సార్. డాక్టర్,
Okay. Don't worry. She will be all right. డేవిడ్, అమ్మాయికి ఒంట్లో బాగోలేదు కదా, ప్రస్తుతానికి పెళ్లి తారీఖు మార్చుకుంటే? రెడ్యూక్లెస్, ఇంపాసిబుల్. ఏది ఏమైనా సరే తేదీ మార్చడానికి వీల్లేదు. స్ట్రెచ్చర్లో అయినా సరే దాన్ని తీసుకెళ్లి పెళ్లి జరిపించి తీర్తాను. ఈ పెళ్లి డేట్ మార్చడానికి కానీ వాయిదా వేయటానికి కానీ ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. అండర్స్టాండ్? సమస్త జ్ఞానమునకు ముంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. వివాహ ప్రకటన. దేవుని కృపతో గుంటూరు కాపురస్తుడు పీటరను ఆయనయు, హైదరాబాదు కాపురస్తురాలు నాన్సీ అను ఆమెయు వచ్చే 26వ తేదీన దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనములో ప్రవేశింపనుద్దేశించుచున్నారు. వారు ఈ దాంపత్యములో ప్రభుని నామమందు ప్రవేశించి అందులో వర్ధిల్లునట్లు వారి కొరకు ప్రార్థన చేయవలనని కోరుచున్నారు. వీరు జతపరచకూడదని న్యాయమైన హేతువునెవరైనా కనుపరుపగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణను వివాహ దినములోగా తెలియజేయవలయునని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు ఆక్షేపించని వారు ఇక ఎప్పటికీ ఆక్షేపించకూడదు. ఇది 3వ ప్రకటనగా సభకు తెలియపరచుచున్నాను. ప్రియమైన చంద్రం, నిన్ను కలిసి మాట్లాడలేని లోటు ఈ ఉత్తరం తీరుస్తుందని ఆశిస్తున్నాను. ఇక్కడ మా మనవరాలి పెళ్లిటి కుర్ర కుంకలంతా కలిసి నిశ్చయించారు. ఈ కబురు తెలియజేయడం మాత్రమే కాదు నా ఉద్దేశ్యం. నీ కష్టాన్ని నేను కూడా పంచుకుంటున్నాను. ఇలా ఎందుకు జరిగింది? మీ ఇద్దరూ ఆవేశపడకుండా కాస్త ఆలోచించుంటే ఇలా జరగకుండా జాగ్రత్త పడి ఉండేవారు కదా. సరేలే, గతాన్ని గురించి ఆలోచించి ఏం లాభం? దీనికంతా కారణం ఆ ప్రభువే అని ఆయన్నే నిందిద్దాం. కానీ ఒక్క మాట, అన్ని నిర్ణయాలు తీసుకునేది ఆ ప్రభువే అయితే ఆయన మొదటిసారిగా తప్పు నిర్ణయం చేశాడంటాను. ప్రేమతో తాత ముసలాడు నిన్ను హేళన చేయడానికే ఉత్తరం రాశాడు. పైగా పెళ్లికి ఇన్విటేషన్ కూడా పంపాడు. ఇదిగో చూడు. ప్రేమ పాపం పెద్ద ఆయన ఏం చేస్తారు పాపం? ఈయన ఆ ఇంటి పెద్ద కదా, ఈ పెళ్లి జరగకుండా ఆయన అడ్డుపడచ్చు కదా అంట. నేను చూడలేను, ఆయన మాట్లాడలేరు. పెళ్లి కొడుకు పేరేంటో? ఏదో హీటరో పీటరో. పీటర్. పీటర్ పెళ్ళప్పుడు రే నీకెందుకు అదంతా? చెప్పురా ప్లీజ్. 26. చూసావా, 26 268. ఆ పెళ్లి ఫట్టు, బ్యాడ్ నంబర్. అలా అనుకురా. 26 ఎల్లుండి. బావా చంద్రం, ఎక్కడున్నావురా? ఇక్కడున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నువ్వు వస్తావా? ఎక్కడికి? పెళ్ళికి. పెళ్ళే? పెళ్ళి? డోంట్ బి ఫూలిష్. ఇంకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెందుకు వెళ్ళాలి అక్కడికి? ఇన్విటేషన్ పంపించారే, వెళ్ళకపోతే బాగుండదు. పంపించారు, పెద్ద ఇన్విటేషన్.
నువ్వు అక్కడికి రాలేదని ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. నువ్వు వస్తావా లేదా? నేను రాను, నాకు ఆత్మాభిమానం ఉంది. అయితే నేను వెళ్తాను. నువ్వు వెళ్ళు, వెళ్ళరా. నువ్వు అక్కడికి వెళ్ళి అవమానం పడిస్తే అప్పుడు తెలుస్తుంది. వెళ్ళు. అరే బావా వెళ్ళకరా, నా మాట వినరా. రే ఆగరా, రే రే ఎక్కడికి అడ్డ పోతున్నావు? పంట అరే రే, అక్కడికి వెళితే అవమాన పడతావురా, నా మాట వినరా. దిగు. అదేమో వెనక్కి వెళ్ళిపోదామా? వద్దు. సరే పద. ఇటురా ఇటు. జాగ్రత్త జాగ్రత్తరా. కూర్చో. అందరూ వచ్చేసారా? చంటి, అందరూ వచ్చేసారా? పెళ్లి కొడుకు వాళ్ళు లేకుండానా? నాన్సీ ఏదిరా? ఏ ఎవరికి తెలుసు? రే చంద్రం, పోదాం పద. వద్దులే, నేను ఇలాంటి పెళ్లికి ఎప్పుడు రాలేదు. ఉండిపోదాం. అవును, తాతగారు వచ్చి ఉండాలి. ఆయన ఎలా ఉన్నారు? ఆయనకి నిక్షేపంలో ఉన్నాడు. ఏం జరుగుతుందిరా? నాన్సీ వచ్చింది. నాన్సీ ఎలా ఉంది? చక్కగా ఉంది. సంతోషంగా ఉందా? తెలియదు. ఏ విచారంగా ఉందా? తెలియదు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? ఒడ్డు కొడుకు బాగానే ఉన్నాడు. నాన్సీకి తగ్గినవాడేనా? అసలు నాన్సీ సంతోషంగా నేను ఒక పిచ్చివాడిని. అతనికే మంచి పెళ్లి కొడుకు, కళ్ళు కనిపిస్తాయి. నాన్సీ నిజంగానే సంతోషంగా ఉందారా? రే చంద్రం, మనం ఇక్కడ వద్దురా, పోదాం పద. ఏ ఎందుకు? ఇంకా సేపట్లో పెళ్లి కూడా అయిపోతుంది. అంతవరకు ఉండి అనుభవించాలా? పోదాం. పీటర్ అని నీవు నాన్సీ అనే ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? కాపురము చేయుదును. నాన్సీ అనే నీవు పీటర్ అని ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమంతు జీవించి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? నాన్సీ ఒప్పుకుందారా? చెప్పురా. ఉండు. ఒరే చంద్రం, నాన్సీ ఏడుస్తుందిరే. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుందిరే.
అట్టెక్కడికి రా స్కూటర్ తీసుకొస్తాను ఆగు నాన్సీ, ఆగు, ఆగు. నా మాట విను. నాన్సీ. నువ్వు కూడా ప్రేమ వివాహాల పుట్టినవాడి వేరా ఫూల్. వాళ్ళు ఆపుకో. ఇది దేవుడు నిర్ణయించిన పెళ్లి. అయ్యయ్యో ఏమండి మీకేమైనా పిచ్చి పట్టిందా? జార్జ్ అయ్యో వాళ్ళు ఆపండి. ఏమండి చూస్తారే, మీరు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. చంటి ఎక్కడున్నా? చంటి దైవ సన్నిధిలో మీ వివాహము నిశ్చయించబడినది. దేవుడు జతపరిచిన దానని మనుష్యుడు వేరు చేయకూడదు.